మిరాకిల్ చేసిన గోల్డెన్ కీ మిరాకి అక్రమ నిర్మాణాన్ని ఆపి ప్రభుత్వ భూమిని కాపాడాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్. అమీన్పూర్లో దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న నిర్మాణ సంస్థ, నిషేధిత జాబితాలో ఉన్న భూమిని కొల్లగొట్టిన కేటుగాలు, మైనింగ్ మాఫియాతో 100 కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి, గూడెం మైపాలరెడ్డి తమ్ముడు మైనింగ్లో అరెస్ట్ అయ్యి వచ్చిండు కదా. ఈడీ కొన్ని ఆస్తులను జప్తు చేసింది. ఆ జప్తు చేసిన ఆస్తుల్లో ఇది కూడా ఉన్నది, ఈ గోల్డెన్ కీ అన్నది. మనం వీడికి పోయినాం ఆల్రెడీ, వీళ్ళు వార్త రాశారు నిన్న. వీడికి ఆల్రెడీ మనం పోయినాం. ఈడీ ఆధీనంలో ఉన్న భూమి, దాంతోపాటు ఈ వెంకటరమణ కాలనీ పార్కు స్థలాన్ని కూడా వదలలేదట. ఆ బాధితులు కూడా నాకు ఫోన్ చేసిర్రు, మా పార్కును మొత్తం కబ్జా చేసి కడుతున్నాడు అని. మీరు ఏమన్నా చూసిర్రా? 5,000 గజాల ప్లాట్ ఏమన్నా చూసిర్రా? అది ఇంకా చాలా తక్కువది. 1,00,000 గజాల ప్లాట్ కూడా ఉంది అమీన్పూర్ పటాన్చెరు నియోజకవర్గంలో. 1,00,000 గజాలు. 1,00,000 గజాలు అంటే 22 ఎకరాలు. 22 ఎకరాలు ఒక ప్లాట్ కింద చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరి పేరు మీద? మధుసూదన్ రెడ్డి పేరు మీద. ఏమన్నా ఉంటుందా? అట్లాంటి అద్భుతాలు ఓన్లీ ఇన్ పటాన్చెరులోనే, అమీన్పూర్లోనే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా 5,000 గజాల ప్లాట్. ఏదో ప్లాట్ నెంబర్కు బై నెంబర్తో 1,000 గజాల్లో రిజిస్ట్రేషన్. మధుసూదన్ రెడ్డి పైన ఈడీ కేసు నమోదు, అయినా ఆగని పనులు. మునూత్ ట్రస్ట్ మహావీర్ జైన్ ఆస్తులంటూ ప్రభుత్వ స్థలాలకు ఎసరు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ సుధీర్ కీర్తి వ్యవహారం పైన దృష్టి సారించాలి. వావ్, ఈ సంస్థ పేరు గోల్డెన్ కీ మిరాకి. ఈ పేరు వినగానే అందరికీ ఒక మిరాకిల్ కలిగించే ప్లాట్లు, నివాస స్థలాలు దొరుకుతాయేమో, తమ లైఫ్ కూడా మిరాకిల్గా మారుతుందేమో అనుకుంటూ పప్పులో కాలేస్తారు. సంస్థ చూపించే అరచేతుల స్వర్గం లాంటి దృశ్యాలు చూసి మైమరిచిపోతారు. చివరికి ఏమైందా అంటే తర్వాత ఆగమవడం ఇవంతా అవుతుంది. ఇగో ఇది చక్రపురి కాలనీ అని ఉంటుంది ఆడ. ఇట్లా ఇప్పుడు మీరు ఆ సర్వే నెంబర్ 152, ఆ సర్వే నెంబర్లన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ కింద ఉన్నాయి. కొట్టిపడేసిరు, ఏం లేదు, కొట్టేస్తున్నారు, కడుతున్నారు. ఈడీ ఆస్తులు జప్తు చేసినప్పుడు ఈ సర్వే నెంబర్లు ఉన్నా అయినా సరే డోంట్ కేర్, కడతనే ఉన్నారు. ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు కాజేయడంలో నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లలో గల భూములు కూడా కాజేస్తారు. పొరపాటున ఆ స్థలాలను, అక్కడి నివాస నిర్మాణాలను కొనుగోలు చేశామా ఇక జీవితంలో గోల్డెన్ మాట వినిపించదు, కేవలం గోల్మాల్ తప్ప. ఏం జరిగింది? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అమీన్పూర్ మున్సిపాలిటీలో గోల్డెన్ కీ మిరాకి అనే నిర్మాణ సంస్థ పేరుతో కబ్జాలకు పాల్పడుతున్నారు కొందరు దగాకోరులు. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 152, 153లకు సంబంధించిన చక్రపురి కాలనీ లేఅవుట్లో ఖాళీ స్థలాలపై కన్నేశాడు గూడెం మహిపాల్రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి. ఇతగాడి డైరెక్షన్లో 1981, 82కు సంబంధించిన 1985 సంవత్సరంలో చేసిన అప్రూవల్ లేఅవుట్కు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ పక్కా ప్రణాళిక వేసి పోయినట్లుగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో 2021 అక్టోబర్ నెలలో కంప్లైంట్ చేసిరట. ఆ అధికారితో లోపాయికారి ఒప్పందం చేసుకుని అక్రమంగా సర్టిఫికేట్ కూడా పొందిరట. అంటే ఎప్పుడో 1982, 81కి సంబంధించిన ఆ పేపర్లన్నీ మా దగ్గర పోయినాయని 2021లో పోలీస్ స్టేషన్లో అప్లై చేసుకురట. అప్లై చేసుకొని ఆ సర్టిఫికెట్లు ఉన్నాయని మళ్ళీ ఏదో గోల్మాల్ చేసి ఇప్పుడు ఈ భూమిని చేజిక్కించుకున్నారు. మునూత్ ప్రైవేట్ ట్రస్ట్కు సంబంధించిన మహావీర్ జైన్ సదరు సర్టిఫికెట్తో గూడెం మధుసూదన్ రెడ్డి చక్రపురి కాలనీ లేఅవుట్ ఖాళీ స్థలాలు కబ్జా చేయడానికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి పేరిట కబ్జాలకు పాల్పడడంతో పాటు 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కొల్లగొట్టారనే విమర్శలు వస్తున్నాయి. గోల్డెన్ కీ మిరాకిల్ పేరుతో వెంకటరమణ కాలనీ లేఅవుట్ సృష్టించి ప్రభుత్వ స్థలంతో పాటు పార్కు స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ను మేనేజ్ చేసుకొని నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1000 గజాల విస్తీర్ణంతో కూడిన ప్లాట్లు ఉన్నట్లు ప్లాట్ నెంబర్లకు బై నెంబర్లేసి దొడ్డిదారిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయట. ఎన్నని చెప్పాలి వీళ్ళ కథలు. ఇట్లా మొత్తానికి ఆ భూమిని లాగేసినారు, బిల్డింగ్ కడుతున్నారు, అమ్మడానికి రెడీ అవుతున్నారు. ఎంత ఘోరమైన వ్యవహారం ఇది చూడండి. మరి ఇట్లాంటివి కూడా కూల్చాలి, మరి ఇట్లాంటివి ఎందుకు కూల్చలేవో అర్థం కావట్లే.